ఈ పదం ఒకే ఒక్కడికి చెందింది, యేసు ప్రభువుకు మాత్రమే చెందింది. లోకంలో వార్తలు చాలా ఉన్నాయి, చాలా వార్తలు ఉన్నాయి కదా. ఆ వార్తలన్నిటికీ శుభవార్త అని పేరు పెడతారు, కానీ యేసు క్రీస్తుని గురించి సువార్త అంటారు. లూకా సువార్త 2వ అధ్యాయంలో చూసినా, యెషయా గ్రంథంలో చూసినా, ఆ తర్వాత మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో చూసినా సువార్త అనే మాట మనం చూస్తాము. మరి మన గ్రామంలో ఈ విధంగా సువార్త ప్రకటించడానికి ప్రభు కల్వరి కృపా మినిస్ట్రీస్కి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి ఈ ప్రాంతవాసులందరికీ కూడా ఇది ఒక దీవెనకరమైన విషయము. కాబట్టి ఈ యొక్క సభలను ఎంతో ప్రయాసతో జరిగిస్తుండగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఈ సువార్త సందేశం ద్వారా అనేకులు రక్షణ పొంది దైవరాజ్యానికి వారసులు కావాలని ఈ సువార్తల యొక్క ఉద్దేశం. అందరూ ఎవరైనా ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచేవారే. ఈ లోకాన్ని విడిస్తే ఎక్కడికి వెళ్తాం అనేది ఈ సువార్త యొక్క సభల యొక్క ఉద్దేశం. మరి దేవుని సేవకులు సకాలాన్ని మన మధ్యకు వచ్చారు. ఆ ముగింపులో మానవుడు ఎక్కడికి వెళ్తాడు, ఈ సువార్త అంటే ఏమిటి అనే విషయాలు తెలియజేస్తారు. శ్రద్ధగా ఆలకించి దైవ దీవెనలు పొందాలని, ఈ యొక్క సహవాసం, ఈ మినిస్ట్రీ ముందుకు సాగాలని కోరుకుంటూ, మరి ఇక్కడున్నటువంటి బ్రదర్ సంఘం తరఫున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వందనాలు. మంచి విషయాలు తెలియజేసిన శివప్రకాష్ రెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మాదారం పురుషోత్తమయ్య గారు మరి రావటం చాలా సంతోషం. వారు కూడా ఒక 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. తదుపరి ఏలియా గారు కూడా ఒక 2 minutes తెలియజేస్తారు. తర్వాత మనం పాట రిలీజ్ చేసుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గొప్ప